హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనకి 10th లో వన్ ఆఫ్ ది చాప్టర్ అయినటువంటి ట్రిగ్నామెట్రీ మనకి ఇక్కడే బేసిక్స్ అన్నీ కూడా కవర్ అవుతాయండి. సో ఎవరికైతే బేసిక్స్ రావో సో కాంపిటేటివ్ ఫీల్డ్లో కూడా మనకి ఈ చాప్టర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ చూడండి, ట్రిగ్నామెట్రీ అంటే ఏంటి? సో ట్రయాంగిల్లో ఉండే సైడ్స్ కావచ్చు, వాటి యొక్క యాంగిల్స్ కావచ్చు, సో వాటి యొక్క మెజర్మెంట్స్నే మనం ట్రిగ్నామెట్రీ అని చూద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ వచ్చేసి ఈ ట్రిగ్నామెట్రీ అంతా కూడా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద బేస్ అయ్యి మనం చేస్తాం. ఓకేనా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని బేస్గా తీసుకొనే మనము ఈ చాప్టర్ అంతా కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో వన్ ఆఫ్ ది యాంగిల్ ఎంత ఉంటుంది? మనకి మస్ట్ అండ్ షుడ్గా ఇలా రిప్రజెంట్ చేస్తే ఇది 90 degrees ఉంది అని అర్థం. ఓకేనా? ఇట్ ఈస్ ఏబిసి ట్రయాంగిల్. ఓకేనా? సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని బేస్ చేసుకొని మనం వీటి యొక్క సైడ్ యొక్క నేమ్స్, ఇక్కడ ఏసీ ఉంది కదా, ఏసీ ఇట్ ఈస్ ఏ స్లాంట్ లైన్. సో ఈ స్లాంట్ లైన్ మనం ఏమంటాము అంటే నేమ్స్ అండి. సైడ్ యొక్క ట్రయాంగిల్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైడ్ యొక్క నేమ్స్ ఒకసారి చూడండి. సో ఏసీ అనేది మనకి ఇక్కడ స్లాంట్గా స్లోప్గా ఉంది కదా, సో దీన్నే హైపోటెన్యూస్ అని చెప్తాం. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్, ఇది basic క్లాస్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ ఏబి ఉంది కదా, సో సరే ఇప్పుడు మనం సైడ్ నేమ్స్ చెప్తా ఉంటాం. ఆపోజిట్ సైడ్ ఏది అవుతుంది, అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక యాంగిల్ టీటా ఉంది అనుకోండి, టీటాకి ఆపోజిట్ సైడ్, టీటాకి ఆపోజిట్గా ఉండే ఏబి అనేది మనకి ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఆపోజిట్ సైడ్. సో మనకి ఏసీ అనేది మారదు, ఏదైతే స్లాంట్గా ఉంటుందో అదే మనకి అన్ని ట్రయాంగిల్లో అది హైపోటెన్స్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ బీసీ అనేది మనకి ఏమవుతుంది, బీసీ అనేది సో టీటాకి అడ్జసెంట్ అంటే పక్కనే ఉండే సైడ్ వచ్చేసి అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో ఓకేనా? సరే, ఇప్పుడు టీటా దీన్ని బేస్ చేసుకొని రాసినప్పుడు ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్. సరే, ఇప్పుడు ట్రయాంగిల్ వచ్చేసి ఇలా ఉంది అనుకున్నాం. ఓకేనా? ఇక్కడ 90 degrees, ఇక్కడ ఏ బి సి, సో ఇక్కడ టీటా ఉందనుకున్నాం. ఓకేనా? ఇక్కడ టీటా ఉందనుకున్నాం. సో ఆల్వేస్ మనం ఏం చెప్తున్నాం, స్లాంట్గా ఉండే లైన్ హైపోటెన్స్ అని చెప్పుకున్నామా. సో అలాగే టీటాకి ఆపోజిట్ సైడ్, ఇక్కడ టీటాకి ఆపోజిట్ ఏబి ఉంది కాబట్టి ఇది ఆపోజిట్ సైడ్. టీటాకి ఆపోజిట్ ఇక్కడ ఏముంది, బీసీ ఉంది. సో కాబట్టి ఇది వచ్చేసి మనకి ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో ఓకేనా? ఇది అడ్జసెంట్ అంటే ఫిగర్ బట్టి మనకి ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ మారుతాయే కానీ హైపోటెన్స్ సైడ్ మాత్రం మారదు. ఏదైతే స్లోప్గా స్లాంట్గా ఉంటుందో అదే మనకి హైపోసెట్ సైడ్. అలాగే ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీ ప్రకారం సో ఏదైతే స్లాంట్గా స్లోప్గా ఉంటుందో సైడ్, ఆ సైడే లార్జెస్ట్ సైడ్ ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఏసీ ఈజ్ ద లార్జెస్ట్ సైడ్ ఆఫ్ ది ఏబిసి ట్రయాంగిల్, ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో దీని ప్రకారం సో పైథాగరస్ థీరం ఏంటి అంటే హైపోటెన్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు హైపోటెన్స్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్. ఓకేనా? ఇది ట్రయాంగిల్ థీరం, పైథాగరస్ థీరం. ఈ థీరం ప్రకారం మనకి 2 sides ఇచ్చినప్పుడు అనదర్ సైడ్ వచ్చేసి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సరే, ఇప్పుడు ట్రిగ్నామెట్రీ రేషియోస్ అంటే ఏంటి? ట్రిగ్నామెట్రీ రేషియోస్ అంటే ఏంటో మనం సైన్ వాల్యూ, టైన్ వాల్యూ, కాస్ వాల్యూ, అలాగే కొసైన్ వాల్యూ, సీకెంట్ వాల్యూ అని చెప్తా ఉంటాం. అసలు ఏంటి? సో ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు మనకి ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఏసీ, ఏబి, బీసీ అని చెప్తా ఉన్నాం. సో వీటి యొక్క సైడ్స్ యొక్క రేషియోస్కే మనం డిఫరెంట్ నేమ్స్ అనేవి ఇచ్చినాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి సైన్ టీటా లేదా సైన్ టీటా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కాస్ టీటా, నెక్స్ట్ వచ్చేసి టాన్ టీటా. ఓకేనా? సో ఇప్పుడు సైన్కి ఇన్వర్స్ వచ్చేసి కొసెకెంట్ టీటా అవుతుంది. అలాగే కాస్కి ఇన్వర్స్ వచ్చేసి సీకెంట్ టీటా అవుతుంది. అలాగే మనకి టాన్కి ఇన్వర్స్ వచ్చేసి కాట్ టీటా అవుతుంది. సో ఇప్పుడే చెప్పినాం కదా, ఇవి సైడ్స్ యొక్క రేషియో. సరే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ని బేస్ చేసుకొని సైన్ టీటా వాల్యూ ఏమవుతుందో రాదు. ఇప్పుడు చూడండి, సైన్ టీటా అంటే ఏంటి? ఫస్ట్ చూడండి, ఒక ట్రయాంగిల్
మాత్రం చేంజ్ కాదు. సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్స్ సైడ్. ఓకేనా? సో అంటే ఒక ట్రయాంగిల్ లో ఆపోజిట్ సైడ్ కి హైపోటెన్స్ సైడ్ కి రేషియో చేస్తే వచ్చే వాల్యూనే మనకి సైన్ థీటా అని నేమ్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా? సో కాస్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్స్ సైడ్. అలాగే tan థీటా అంటే సో tan థీటాని మనం ఎలా రాయొచ్చు అంటే sin థీటా బై cos థీటా అని రాయొచ్చు. సో దేర్ఫోర్ దీని నుంచి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇప్పుడు మనకి ఈ మూడు వాల్యూస్ వస్తే ఈ వాల్యూస్ వచ్చినట్టే, అంటే వీటికి రెసిప్రోకల్స్. ఓకేనా? sin థీటాకి రెసిప్రోకలే cosecant థీటా, cos థీటాకి రెసిప్రోకలే secant థీటా. సో అలాగే tan థీటాకి రెసిప్రోకలే cot థీటా, అంటే రివర్స్ వాల్యూ. అడ్జసెంట్ బై ఆపోజిట్ వాల్యూ ఏంటి అంటే cot థీటా. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ని బేస్ చేసుకొని మనం sin థీటా వాల్యూ చేద్దాం. ఎలా చేయాలి? ఇక్కడ చూడండి, దీని నుంచి sin థీటా వాల్యూ ఏంటి? థీటా ఇక్కడ ఉంది కదా. సో sin థీటా అంటే ఏం చెప్పినాము? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్స్ సైడ్. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏముంది? AB. సో దట్ ఈక్వల్స్ టు sin థీటా ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ది AB బై హైపోటెన్స్ ఎంత? లెంత్ ఆఫ్ ది AC. ఓకేనా? ఇలా రాయాలి. మరి ఇక్కడ sin థీటా ఏమవుతుంది? ఇక్కడ sin థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ ఏముంది? BC బై హైపోటెన్స్ సైడ్ ఏముంది? AC. ఓకేనా? సో యాంగిల్ ని బట్టి మనం వాల్యూస్ అనేది రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు sin థీటా, cos థీటా, tan థీటా, cosecant థీటా, secant థీటా, cot థీటా, ఇట్ ఈస్ నథింగ్ బట్ సో రేషియోస్ ఆఫ్ ది సైడ్. ఓకేనా? రేషియోస్ ఆఫ్ ది సైడ్స్ అన్నమాట. సో ఆ సైడ్స్ రేషియోస్ కే మనం డిఫరెంట్ నేమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. sin థీటా, cos థీటా, tan థీటా, cosecant థీటా, secant థీటా, cot థీటా అని చెప్పేసి. ఓకే? సో ఇప్పుడు మనం వాల్యూస్ ని చూద్దాం. సో ఇప్పుడు చూడండి, వాల్యూస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. సో మాకు ఈ టేబుల్ గుర్తు పెట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఈ వాల్యూస్ ఎలా వస్తాయి కూడా మాకు తెలియదు. సో ఇక్కడ ఓవరాల్గా ఏం లేదు. సో మన హ్యాండ్ తీసుకుంటే సో ఇక్కడ చూడండి, ఇది 0, నెక్స్ట్ 30, 45, 60, 90 అనుకోండి. ఫస్ట్ సైన్ వాల్యూ ఒక్కటి మీరు నేర్చుకున్నారంటే రిమైనింగ్ అన్ని కూడా మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. అది ఎలాగో చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇది 0, నెక్స్ట్ 30, 45, 60, 90. సో అంటే మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 0 to 90 వరకు గుర్తుపెట్టుకున్న తర్వాత ఫింగర్కి ఇది 0, 1, 2, 3, 4. ఓకేనా? ఇది ఫింగర్ యొక్క వాల్యూస్ 0, 1, 2, 3, 4. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకున్న తర్వాత ఇప్పుడు sin 0. సో sin 0 వచ్చేసి sin 0 ఈజ్ ఈక్వల్స్ టు సో ఇప్పుడు మనకు తెలుసు ఇది 0 అని చెప్పినాం. ఓకేనా? ఇది ఫస్ట్ వన్ వచ్చేసి 0. sin 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? సో దీనికి సైన్ వాల్యూ ఎలా వస్తుంది అంటే సైన్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫింగర్ బై 2. 0/2 అంటే 0నే కదా. సో ఇలా sin 0 వచ్చేసి 0 అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ sin 30 వాల్యూ. ఇది sin 30 వాల్యూ. ఫింగర్ యొక్క నెంబర్ ఎంత? 0, ఇది 1. సో ఓకేనా? సో sin 30 వాల్యూ వచ్చేసి సో రూట్ ఆఫ్ 1/2 అంటే సో రూట్ 1 వాల్యూ ఎంత? 1 కదా. సో 1/2. సో sin 30 వాల్యూ వచ్చేసి 1/2. నెక్స్ట్ sin 45 వాల్యూ. సో 30 తర్వాత sin 45 కదా. ఇక్కడ చూడండి 45 నెంబరింగ్ ఎంత? నెంబరింగ్ వచ్చేసి 45, 0, 1, 2. సో అంటే √2/2. సో రేషనలైజ్ చేయాలండి. సో sin 45 వాల్యూ √2/2 అంటే √2/2 చేద్దాం. √2/2 చేస్తే సో 2/2 అంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోతే 1/2. సో మనకి sin 45 వాల్యూ ఎంత వచ్చింది? 1/2. జస్ట్ మన హ్యాండ్ సో దీనికి వాల్యూస్ ఇచ్చుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇది 0, 1, 2, 3, 4. అలాగే ఇది 0, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. సో ఫార్ములా sin θ అనేది ఎలా వస్తుంది? స్క్వేర్ రూట్ అండర్ రూట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫింగర్ బై 2. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి sin 60. సో ఇప్పుడు 0, 30, 45 అయిపోయింది. నెక్స్ట్ 60. సో ఫింగర్ నెంబర్ ఎంత? 3. 0, 1, 2, 3. సో √3/2. ఓకేనా? ఫార్ములా అప్లై చేసినాం. సో √3
3/2. ఇప్పుడు sin 90 వాల్యూ సో sin 90 is equals to సో 90 ఫింగర్ నెంబర్ ఎంత 4 సో 0 1 2 3 4 సో √4/2 అంటే 2/2 ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 కదా వాల్యూ సో sin 90 వాల్యూ వచ్చేసి 1 ఓకేనా సో ఇప్పుడు దీని నుంచి మనకి ఈ sin వాల్యూ ఒక్కటి రాస్తే చాలు రిమైనింగ్ వాల్యూస్ అన్ని కూడా రాయొచ్చు ఎలా చూడండి సో ఇప్పుడు మనకి ఇక్కడ నుండి అంతా రివర్స్ లో రాసుకుంటే అయిపోతుంది సో ఇక్కడ చూడండి 1 √3/2 సో ఇది ఇక్కడ అలానే ఉంటుంది సో దీన్ని ఇక్కడ సో నెక్స్ట్ ఈ 0 వచ్చేసి ఇక్కడికి వస్తుంది ఇదంతా కూడా మనకి కాస్ వాల్యూస్ ఓకేనా నెక్స్ట్ tan వాల్యూ tan ఫార్ములా ఏంటి tan ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు tan a ఈజ్ ఈక్వల్స్ టు sin a బై cos a ఓకేనా సో 0 బై ఎనీ నెంబర్ సో 0 బై ఎనీ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 సో నెక్స్ట్ వచ్చేసి 1/2 బై √3/2 అంటే ఇక్కడ మనకి 2 క్యాన్సిల్ అయిపోతే 1/√3 అవుతుంది ఇక్కడ చూడండి 1/√2 1/√2 క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటుంది సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే √3 ఉంటుంది సో ఎనీ నెంబర్ బై 0 అంటే నాట్ డిఫైన్డ్ ఓకేనా నాట్ డిఫైన్డ్ ఇప్పుడు cot a దీనికి రెసిప్రోకల్ అంటే ఇక్కడ నాట్ డిఫైన్డ్ సో దీనికి రెసిప్రోకల్ అంటే ఇక్కడ √3 ఇక్కడ 1 ఇక్కడ 1/√3 సో ఓకేనా సో ఇక్కడ cot a మీకు కన్ఫ్యూజ్ గా ఉంది అన్నప్పుడు 0 బై ఎనీ నెంబర్ అంటే ఇక్కడ 0 ఓకేనా సో నెక్స్ట్ చూడండి సీకెంట్ అనేది మనం దేనికి రెసిప్రోకల్ అని చెప్తున్నాము cos కి రెసిప్రోకల్ అని చెప్తున్నాము cos కి రెసిప్రోకల్ అంటే ఇక్కడ చూడండి 1 ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి 2/√3 సో ఇక్కడ √2 సో cos కి రెసిప్రోకల్ రివర్స్ లో రాసుకుంటున్నాం అంటే 2 సో ఇక్కడ వచ్చేసి నాట్ డిఫైన్ సో నెక్స్ట్ చూడండి cosecant అంటే sin కి రెసిప్రోకల్ బాగా రెసిప్రోకల్ 0 కి రెసిప్రోకల్ అంటే నాట్ డిఫైన్ సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 2 సో నెక్స్ట్ √2 √3/2 అంటే 2/√3 సో 1/1 అంటే 1 సో ఇది మనకి వాల్యూస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వెరీ ఈజీ కదా ఫస్ట్ మనం హ్యాండ్ తీసుకున్నాం దీని నుంచి ఫింగర్ యొక్క వాల్యూస్ గుర్తు పెట్టుకున్నాం 0 30 45 60 90 అలాగే ఫింగర్ యొక్క వాల్యూస్ ఇది 0 1 2 3 4 సో దీని ప్రకారం సైన్ వాల్యూ ఏమవుతుంది నెంబర్ ఆఫ్ ఫింగర్ బై 2 చేస్తే మనకి ఈ వాల్యూస్ అన్ని వచ్చినాయి సో ఇదొక్క వాల్యూ మనం గుర్తు పెట్టుకున్నాం అనుకోండి రిమైనింగ్ వాల్యూస్ అన్ని కూడా ఈజీగా రాయొచ్చు సో ఇవి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వీటి యొక్క వాల్యూస్ ఓకేనా సో ఇక్కడ నేను కంప్లీట్గా బేసిక్స్ అనేది కవర్ చేయడం జరిగింది సో నెక్స్ట్ వీడియోలో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అలాగే ఎక్సర్సైజ్ కూడా డిస్కస్ చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్